ఒరిజినల్ డిస్కషన్లోకి వెళ్దాం. ఒక ఎల్లమ్మ కథ, బోనాల గురించి ఒక ఎల్లమ్మ కథతో స్టార్ట్ చేద్దాం. మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ శనార్థులు. పోచమ్మ ఏ విధంగా ఉంటుందో అక్కచెల్లెళ్ళతో పాటుగా మౌరాల ఎల్లమ్మ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ అమ్మవారిని వంశపారపర్యంగా అమ్మవారి సేవ చేసుకుంటూ అమ్మే మాకు దైవం అనే విధంగా ఆ అమ్మవారి కళ్యాణం కానీ, నాగవెల్లి కానీ, పండగలు కానీ, పూజలు కానీ చేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తున్నాము. ఆ అమ్మవారు ఎక్కడున్నా కూడా చల్లగా దీవెనలతో, ఇప్పుడు అన్నగారు అన్నట్టుగా అన్ని కులాల వారిలో అందరినీ మమేకం చేసుకుంటూ, అన్ని కులాల వారిలో నేను ఆడబిడ్డగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు, సుఖాలు, బాధలు నేను ఒక కులానికి పరిమితం కాదు అని చెప్పేసి అందరినీ చల్లగా కాపాడుతుంది. కాబట్టి ఆ అమ్మవారిని ముందుగా ఒక పాటతో శరణు పెడదాం. ఎల్లు ఎల్లమ్మ రావే, ఎల్లమ్మ మా కన్న తల్లి రావే, ఎల్లమ్మ ఎల్లు మా కన్న తల్లి రావే, ఎల్లు ఎల్లమ్మ రావే, ఎల్లమ్మ మా కన్న తల్లి రావే, ఎల్లమ్మ ఆ బంగారి గులవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మ, ఎల్లమ్మ బంగారి గులవనమే ఎల్లమ్మ బయలెల్లి రావమ్మ, ఎల్లమ్మ కుండవనమే ఎల్లమ్మ బయలెల్లి రావమ్మ, ఎల్లమ్మ తీగవారే తీగవారే అంబరేనుగా దేవిరేనుగా, ఏమేమి తీగవారే అంబరేనుగా దేవిరేనుగా, తీగవారే తీగవారే అమ్మరేనుగా తల్లిరేనుగా, ఏమేమి తీగవారే అమ్మరేనుగా నాయరేనుగా, పచ్చ ముగ్గు తీగవారే అంబరేనుగా దేవిరేనుగా, అది ఎర్ర ముగ్గు తీగవారే అంబరేనుగా దేవిరేనుగా, పచ్చముగ్గు తీగవారే అమ్మరేనుగా తీగరేనుగా, తెల్ల ముగ్గు తీగవారే అమ్మరేనుగా మైరేనుగా, అబ్బబ్బ మా తల్లి ఎల్లమ్మ రావే, ఎల్లమ్మ రావే, ఎల్లమ్మ రావమ్మ బోనాలతోటి మందలించు తల్లి, అమ్మమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ రావే, ఎల్లమ్మ రావే, అమ్మ బోనాలతోటి పూజాలతోటి, బోనాలు ఎత్తుకొని రావమ్మ తల్లి, రావమ్మ తల్లి, వచ్చి మా కష్టాలు చూడమ్మ తల్లి, చూడవమ్మ తల్లి, బోనాలు ఎత్తుకొని రావమ్మ తల్లి, రావమ్మ తల్లి, మా కష్టాలు చూడమ్మ తల్లి, చూడవమ్మ తల్లి. ఓ ఆ యొక్క అమ్మవారి విధానము, ఆ అమ్మవారిని మేము శరణు వేడుకొని ఆ విధంగా అమ్మవారి పూజలు చేసుకుంటూ పండగలో, కళ్యాణంలో, కష్టాలలో, సుఖాలలో, బోనాల్లో కూడా ఆ అమ్మవారిని ఈ విధంగా మేము కొలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నేను ఈ ముగ్గురిని ఈరోజు కూర్చోబెట్టడానికి ప్రధానమైన కారణం, ఈ ముగ్గురు ఒకరు పరిశోధకులు. అంటే ఈ ఒగ్గు కళ, బోనాలకి, ఎల్లమ్మకి, ముఖ్యంగా గ్రామ దేవతలకి ఎలాంటి కొలుపులు కొలుస్తారు, లేదు కథ చెప్తారు, ఆ కథ ఎన్నాళ్ళుగా వస్తుంది అని పరిశోధన చేస్తున్న ఒగ్గు రవి గారు, లేదు గ్రామ దేవతల పూజా విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి పూజలు చేస్తారు, ఇప్పుడు జరుగుతున్న పూజా విధానం ఏంటి, అసలు గ్రామ దేవతలకి ఎలాంటి పూజలు చేస్తారు, వాళ్ళకి గుడి ఉంటుందా లేకపోతే ఒక విగ్రహం ఉంటుందా, ఎలా ఏముంటుంది అనేది వివరించడానికి ఒరిజినల్గా గ్రామ దేవతల పూజారి అయిన మనోహర్ గారు, అలాగే బోనాల చుట్టూ అనంత సాహిత్యాన్ని సృష్టించిన యశ్పాలన్న, ఒక పాట కాదు అనేక పాటలతో ఒక తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా ఉన్న బోనాల మీద ఎంతో సాహిత్యాన్ని సృష్టించిన యశ్పాలన్. వీళ్ళ ముగ్గురుతో మనం ఈ డిబేట్ని చాలా సైంటిఫిక్గా, అది కూడా పరిశోధనాత్మకంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఒగ్గురవి గారు, ప్రధానంగా బోనాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు పరిశోధకులుగా ఉన్నారు. ఈ బోనాల కథ, ఎల్లమ్మ కథ